నడిపినట్టుగా నటించి తెలంగాణ సోనియా గాంధీ ఇస్తే దాన్ని దోచుకోవడానికి ఏదో పరాయి దేశమోడు వచ్చి తెలంగాణ మీద పడి దోచుకున్నట్టు దోచుకోవడానికి వచ్చి దోచుకున్న దొంగలు మీ పార్టీ పేరులో నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు ఉంటే దాన్ని నుంచి తెలంగాణను తీసివేసి భారత్ రాష్ట్ర సమితి అని చెప్పి తెలంగాణకు ద్రోహం చేసిన, తెలంగాణకు తల్లికి ద్రోహం చేసిన దొంగలు. ఇలా ఆయన పోయి హాయిగా అన్నీ చేసిపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు. ఆయన వచ్చి బయటకు వచ్చి ఇద్దరు బావబామార్తల వేషాలు చూడాల్సి వస్తుంది. వాళ్ళు ఇంకా మీరు తప్పితే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక నాయకుడు లేడు మీ పార్టీలో. దరిద్రులారా, ఉద్యమ కాలంలో ఉద్యమాలు అందరు చేస్తే మీరే దాన్ని ఎన్కాష్ చేసుకుంటారు. ప్రభుత్వం వస్తే ప్రభుత్వంలో మీరే ఉంటారు. అప్పుడు నలుగురు, ఇప్పుడు ముగ్గురు, చివరికి ఇప్పుడు విపక్షంలో ఉన్నా కూడా మళ్ళీ మీ ఇద్దరే. ఎందుకు మీ మీద ఎందుకు వస్తున్నది? హోమ్ మినిస్టర్గా ఉన్న మహమ్మద్ అలీ మీద ఎందుకు రావట్లే? నామకే వాస్తే పదవులు ఇచ్చిండ్రు. నామకే వాస్తే పదవులు ఇచ్చి ఆ పదవుల్లో వీళ్ళే గోస్ట్ మినిస్టర్గా పనిచేసి అలా మీకు దరిద్రం దాపరించిన పరిస్థితి. మా మంత్రుల మీద, మా క్యాబినెట్ మీద అవాకులు చవాకులు పేలుతారు. సమ్మక్క సారక్కలో మా క్యాబినెట్ ఏ విధంగా అమ్మల ముందు ఉన్నారో, కొలువు తీరినరో వాళ్ళని చూసి కుట్ర, వాళ్ళని చూసి అక్కసు, వాళ్ళని చూస్తే జలసి. మీకు ముఖ్యమంత్రి గారితో కలిసి మంత్రులు ఉంటున్న తీరును చూసి తట్టుకోలేక కాలకేయుల్లాగా మీరు చేస్తున్న ఈ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఎవడు నమ్మడరా బాబు మిమ్మల్ని. ఇంకా ఎవడు మమ్మల్ని నమ్ముతారని ఈ ఆలోచన చేస్తున్నారు మీరు? నాకు అర్థం కావట్లేదు. నేను అంటున్నా ఈ 5 సంవత్సరాలే కాదు, ఇంకా 5 సంవత్సరాలు ప్రాసిక్యూషన్ చేసినా మీరు చేసే నేరాలకు విచారణలు సరిపోవు. కొంతమంది ఏమో 2 సంవత్సరాలైనా కూడా ఇంకా రావట్లేదు, ఏంది కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఉందా అంటారు. కొంతమంది ఏమో కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏమైనా ఎత్తుగడలు చేస్తున్నాయని అంటారు. చట్ట ప్రకారం, న్యాయం ప్రకారం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మేము సిట్ అయినా ఏ న్యాయ విచారణ చేస్తాం. కేసీఆర్ మాదిరిగా కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేసే ప్రభుత్వం కాదు మా అధిష్టానమైన, మా ముఖ్యమంత్రి గారు అయినా సరే. ఎంతమందిని రేవంత్ రెడ్డి గారిని డ్రోన్ ఎగిరేసిన తీసుకుపోయి నేరుగా జైల్లో పెట్టిన చరిత్ర మీద. కోదండరామ్ గారిని, ఉద్యమకారుని తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా అరెస్ట్ చేసినారో మేము చూసినాం. మందకృష్ణ మాదిగ ఒక సామాజిక ఉద్యమకారుణ్ణి ఎన్నిసార్లు అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు. మీరు ఏ ప్రభుత్వం కూడా డేర్ చేయలేదు. మాలాంటి వాళ్ళు మురళీ ముదిరాజ్ చనిపోతే పోయి తీసుకుపోయి నేరుగా పోలీస్ స్టేషన్ నుంచి జైలుకు పంపించిండ్రు. మరి అట్ట చేయాలనా? కేసీఆర్ని అట్ట చేయాలనా? కేటీఆర్ని అట్ట మీకు ఉబలాటం ఉందా ఇంద్ర బాబు జైలు కూడా తినాలని? చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించడం మీకు చేత కాకపోతే మాకుంది. మేమే భారత రాజ్యాంగ నిర్మాతకు మేమే దన్నుగా ఉండి ఆ రోజు భారత పార్లమెంట్లో రాజ్యాంగ పరిషత్తుకు రాజ్యాంగాన్ని సమర్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి రాజ్యాంగం మీద విలువ ఉంది, నైతిక విలువలకు కట్టుబడి ఉన్నాం. మీలాగా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ప్రాంతీయ పార్టీగా ఉన్నది కాబట్టి కేసీఆరే సుప్రీం, మాకు ఢిల్లీ గల్లీ ఆయన అన్నట్టుగా కేసీఆర్ నిర్ణయాలు మాదిరిగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఉండవు. నేను అంటున్న వెళ్ళాల్సిందే. ఏదో నిన్ను ఏమో అంటారు ఆయన, నేను చట్టం మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము వాడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా పోయి ఇంకా వాళ్ళని పోలీసులనే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉంటారు హరీష్ రావు ఈయన కలిసి. ఏదో సినిమాలో ఉండే కదా, అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు? మాజీ మంత్రులు ఎందుకు వస్తారు? పార్టీ నాయకులు ఎందుకు వస్తారు? అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది. ఆ బొగ్గుకు సంబంధించిన అంశాలు కూడా తర్వాత మేము మళ్ళీ మాట్లాడేటప్పుడు బీర్లా అలయ్య గారు కానీ, మా వీరేశం గారు కానీ, మా పెద్దలు చెప్తారు. ప్రతి ఒక్కదానికి సమాధానం ఉంది. రేవంత్ రెడ్డి గారు ఏమో మీ మీద కక్ష సాధింపు కొరకు, రాజకీయ కక్ష సాధింపు కొరకు చేయట్లే. రాజకీయ కక్ష సాధింపు కోసమే అయితే 2 సంవత్సరాలు చాలా ఎక్కువ. కాబట్టి అలాంటి కక్ష సాధింపు కాదు. డెఫినెట్గా ప్రజలకు పూచికత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. చరిత్రను, తెలంగాణ రాష్ట్ర త్యాగాల చరిత్రను, తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని దిగజార్చినటువంటి ఒక నీచమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒక నీచమైనటువంటి వ్యక్తి కేటీఆర్ అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం.
ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉండు, ఇదొక సీరియల్ అని, ఇదొక డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. కేటీఆర్ను చాలా స్పష్టంగా అడుగుతున్నాం. 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన కేటీఆర్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 దాంట్లో ఏం చెప్పింది? ఎవరి ఫోన్లు రికార్డ్ చేయొచ్చు, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయొచ్చు అని చెప్పింది. దేశానికి ప్రమాదం ఏర్పడినప్పుడు, దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పు ఉన్నప్పుడు ఈ దేశాన్ని రక్షించుకోవడం కోసం అట్లాంటి విషయాన్ని ప్రభుత్వాలు చేపట్టవచ్చు. అది ఈ దేశ ప్రభుత్వం చేయవలసినటువంటి చర్య. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రమాదం పొంచిందని నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేసినావు? ఏ చట్టం ప్రకారం చేసినావు? ఏ విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డావు? స్పష్టంగా తెలంగాణ ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం. 2000 సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి వచ్చింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21లో ఉన్నటువంటి స్వేచ్ఛ, వ్యక్తి యొక్క భద్రత, దీనికి భిన్నంగా ఎవరు టెలిఫోన్ను రికార్డ్ చేసినా అది క్షమించరాని నేరం అని చెప్పేసి ఆ యాక్టులో చెప్పింది. బట్ ఈరోజు నువ్వు వ్యక్తిగత స్వేచ్ఛను, వ్యక్తిగత భద్రతను కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 21ను ఉల్లంఘించినందుకు నువ్వు నేరస్తునివి. నేరాన్ని ఒప్పుకునేది పోయి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పేది పోయి, ఈరోజు అనేక రకాల అవాకులు చెవాకులు పేలుతుంటే తెలంగాణ సమాజం ఇవాళ నీ గురించి నవ్వుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నా. ఎందుకంటే నువ్వు చేసినటువంటి ఫోన్లు ఎవరి ట్యాప్ చేసినావు? భార్య భర్తల ఫోన్లు ట్యాప్ చేసినావు. అనేక మంది సమాజంలో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యాపార వర్గాలు, చివరికి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా నువ్వు, ఐఏఎస్లు ఐపీఎస్ల ఫోన్లు కూడా నువ్వు ట్యాప్ చేసినావంటే నిజంగా ఈ ఫోన్లన్నీ ట్యాప్ చేసి సీరియల్ తీయాలనుకున్నావా? నీకున్నటువంటి గ్రామర్తో ఏమన్నా సినిమా తీయాలనుకున్నావా? ఏ ఉద్దేశంతో చేసినావు? నువ్వు చేసిన ఉద్దేశం ఏంది? నువ్వు చేసిన పర్పస్ ఏంది? ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలుగా ఎన్నికల నియమ నిబంధనావళికి లోబడి రిజిస్ట్రేషన్ కలిగినటువంటి రాజకీయ పార్టీల నేతల యొక్క ఫోన్లు నువ్వు ఎందుకు ట్యాప్ చేసినావు? ప్రజాప్రతినిధుల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? ఐఏఎస్ ఐపీఎస్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేసినావు? వీటికి వివరణలు ఇవ్వాల్సినది పోయి, వీటికి సమాధానం చెప్పాల్సింది పోయి, ఈరోజు నువ్వు బుకాయింపు మాటలు మాట్లాడుతూ, అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతూ, ఇంకా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజల్ని నమ్మబలక చూస్తుంటే ఇవాళ తెలంగాణ ప్రజలను మిమ్మల్ని వెంటాడుతారు, మిమ్మల్ని తరిమి కొడతారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా